ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద ఉన్న నేషనల్ హైవేపై అఖిలపక్షం రైతు సంఘాల నేతలు రైతులు బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, సోయా పంటలను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పత్తి రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆందోళన ఉధృతమవుతుంది. ఈ రోజు 44వ నంబర్ జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రామన్న గారు ఉన్నారు. మాజీ మంత్రి రామన్న గారు చెప్పండి, చాలా సమస్యలు హైలైట్ చేశారు. ఈ రోజు దిగ్బంధనం జరుగుతుంది, ఏమంటారు, ఏం డిమాండ్ చేస్తారు? ఈ రోజు అఖిల పక్షాలన్నీ కలిపి రైతులకు ఏదైతే సమస్యలు, పత్తి రైతులు, సోయాబీన్ రైతులు పడుతున్నటువంటి అవస్థల్ని ఈరోజు మరి నేషనల్ హైవే దిగ్బంధ కార్యక్రమం పిలిపించాం. అందుకొరకే ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖిలపక్ష నాయకులకు, రైతులందరికీ కూడా పేరు పేరున వారికి మరి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు కేంద్రం, రాష్ట్రం రెండు కలిపి ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని దోపిడీ చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు 11% అయితే సుంకం ఉండేనో 11% ట్యాక్స్ ఎత్తివేయడం వల్ల వేరే దేశాల నుంచి పత్తి దిగుమతి కావడం వల్ల ఈరోజు భారతదేశంలో పండించిన పత్తి రైతుల పరిస్థితి ఏం కావాలా? సోయాబీన్ గురించి కూడా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. వేలి ముద్రలు అని చెప్పి, రంగు మారిన ధాన్యం అని చెప్పి ఈరోజు అనేకటువంటి సమస్యలతోటి సోయాబీన్ రైతులు పరిశ్రమ అవుతుండ్రు. ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పి దాని పేరుతోటి ఈరోజు ఆదివాసుల ఏరియాలలో మరి 50% రైతులకు ఫోన్లు ఉన్నాయి, సిగ్నల్స్ ఉన్నాయి. ఆ ఫోన్లు ఉన్న డబ్బా ఫోన్లు ఉంటాయి. కాబట్టి ఈ కపాస్ కిసాన్ యాప్ను ఎత్తివేయాలని చెప్పి ఈ 11% సుంకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిందో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, అది ఈరోజు మరి తేమ శాతం లేకుండానే డిసెంబర్ 31 కొనాలని చెప్పి ఈరోజు మొత్తంగా చాలా వరకు కూడా గ్రామాల నుంచి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అంటున్నారు, ఏమంటారు దీన్ని? ఎందరు మంది పోలీసు బలగాలను మోహరించినా రైతులు ఆగినరా? రైతులు ఎక్కడి నుంచో మొత్తానికి ఈరోజు మరి ఏదైతే అలో రైతన్న చలో బోరజ్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతూ ఉంది. అందుకొరకే మీరందరూ కూడా ఈరోజు గమనించాలి, ఎన్ని సెక్యూరిటీ ఫోర్సులు పెట్టినా తప్పకుండా రైతులందరూ వచ్చిన చెప్పుకోవడం. బండిదాత గారు చెప్పండి, చాలా రోజుల నుంచి రైతుల కొరకు ఉద్యమిస్తున్నారు, ఏం పరిస్థితి ఉంది అసలు రైతులు? ఈరోజు ఈ నేషనల్ హైవేని దిగ్బంధనం చేయడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున CCI నిబంధనలను పెట్టడం వల్ల రైతులకు అనేక ఇబ్బందులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. కపాస్ కిసాన్ యాప్ కానీ 12 నుంచి 7 క్వింటాలు తగ్గించడం కానీ, అదేవిధంగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే నిబంధనలు అనేటువంటి చేయడం జరుగుతుంది. దానివల్ల మొత్తం రైతాంగం ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. క్వింటాలకు 2000 రూపాయల నష్టం అనేటువంటి వాటిల్లుతున్నది. అందుకనే ఈరోజు స్వచ్ఛందంగా రైతులందరూ కదిలి వచ్చారు. అఖిలపక్ష రైతు సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, BRS, BSP, DSP అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో దాన్ని తగ్గించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం నుంచి కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. దాదాపు 2-3 ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ఉండే వాహనాలను వెళ్ళకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. చంద్రపూర్, జైనత్ బేల మండలాలకు సంబంధించిన చాలా వెహికల్స్ కూడా దారి మళ్లించారు. చూడొచ్చు, చాలా మంది రైతులు దాదాపు 11 మండలాల నుంచి రైతులు ప్రత్యేకంగా తరలిరావడం జరిగింది. ఈరోజు ఈ ఆందోళనకు తమ వంతుగా పూర్తిగా సహకారం ఇస్తున్నారు. ముఖ్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆందోళనలో ఎలాంటి ఉధృతి పరిస్థితి చోటు చేసుకోకుండా దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కంటిన్యూస్గా ఉదయం నుంచి కూడా బోరజు జాతీయ రహదారిపై రైతుల ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. సాయంత్రం వరకు కూడా ఆందోళన ప్రభుత్వం దిగి వచ్చి పత్తి రైతులతో పాటు అన్ని రకాల సోయా పంట కానీ, సోయా రైతులు కానీ, కంది రైతులు, అన్ని రైతులను ఆదుకోవాలి. ఏదైతే CCIకి సంబంధించి మద్దతు కానీ, లేకపోతే తేమ శాతము, సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి. కేవలం శ్రీనివాస్, SNTV, బోరజ్ ఎక్స్‌ప్రెస్ నుంచి.